ఇప్పుడు కాదు నా కొడకల్లారా, ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హత్య చేసిన వాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు. 200కు పైగా ఏనుగుల్ని చంపి దంతాలను దొంగిలించిన ఒక స్మగ్లర్ సత్యమంగళం అడవిలోని ఏనుగులు వాడిని చూస్తేనే హడలిపోతాయంటారు. హత్య చేయబడ్డ తండ్రి కోసం కొడుకు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి ఏం ఆశపడ్డాడో అది కొడుకు చేసి తీరాలి. ఒక అతను ఉన్నాడు మరి. లైఫ్ ఇస్ ఎ వార్. నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ చుట్టూ మనుషులున్నా, నీ పోరాటం నువ్వే చెయ్యాలి. ఆ పోరాటంలో నారాం గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. పద్నాలుగు సంవత్సరాలు తన తండ్రి కోసం అడవులకు వెళ్లిన రాముడు గురించి మీకు తెలుసు, కానీ అడవుల నుంచి తన తండ్రి కోసం 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాముడు గురించి మీకు తెలుసా? అధికారం కోసం ఎవడినైనా తెగ నరికే రావణుడు గురించి నీకు తెలుసా? తండ్రి కోసం ఎవడి తలనైనా నరికే ఇంద్రజిత్తు గురించి, రావణుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న రాక్షస రావణ రాజ్యం గురించి మీకు తెలుసా?